మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎస్ఎఫ్సి నగర్ రైల్వే గేట్ సమీపంలో నివాసం ఉంటున్న రామిడి ప్రతాప్ రెడ్డి బుచ్చమ్మల కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లికి చెందిన సురకంటి భూపాల్ రెడ్డి బాలమణిల కూతురు రాధికతో 2021 నవంబర్లో వివాహం జరిగింది. వీరికి 2 సంవత్సరాల కూతురుంది. 1/2 ఎకరం భూమి, 40 తులాల బంగారం, కిలో వెండి, 10 లక్షల నగదు ఇచ్చి వివాహం జరిపించారు. గత సంవత్సర కాలంలో అదనపు కట్నం తీసుకురమ్మని పంపించి ఇంట్లోకి రానివ్వడం లేదు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించడంతో పాటు పోలీసులను ఆశ్రయించినా మాట్లాడేందుకు నిరాకరించారు. దీంతో న్యాయం కావాలని కోరుతూ బాధిత యువతి తల్లి తండ్రులతో కలిసి ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగింది. విష్ణువర్ధన్ రెడ్డి నేను చేసుకున్నా దాన్ని చేసుకున్నా అని అన్నాడు. అల్లుడు మరి అట్లా అనవలసి వచ్చింది కదా ఈ కర్మకు. మీకేమైనా తక్కువ చేసినా అని గట్లా మాట్లాడుతున్నావు అంటే నీకు అమ్మేసినా మొత్తానికి ఇంట్లో అంటే రానియలే భరించలేక వచ్చింది. లేకుంటే రాకపోవు. కొట్టినాక దెబ్బలు అన్ని చూడలేక వచ్చింది. అయితే మా మధ్య వచ్చి తోలుకొచ్చుకున్నట్ట. మేము మాకు తెలియదు. తోలుకొచ్చుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి తోలుకోవేయాలి. మళ్ళీ 2 రోజులకే కొట్టి తోలిచ్చేసి మరీ ఘోరంగా బూతులు తిడతాడు. ఎందుకు ఫీవర్ వచ్చేది తెచ్చి వచ్చిందని చెప్తే మరీ ఘోరంగా తెలుగుగా తెలుగుతో చూపించుకొని చెప్పింది. నా బంగారం కట్టుబట్టలతో వెళ్ళిపోయినా నా బంగారం మొత్తం అమ్మి మా బావ ప్రశాంత్ సీసీ కెమెరాస్ అవన్నీ తీసుకుంటున్నాను నా బంగారం పేరు పైన. మళ్ళీ మా అత్త నేను 9 months ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళ డాడీ కడుపు తీయించుకోమని తిట్టిండు. 9 months టైంలో కడుపు తీయమని డాక్టర్స్ బెదిరిస్తే నేను అడిగైనా మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా మోరంగడ్డ తింటుంటే కొట్టిరు. వీళ్ళ డాడీ వచ్చి కొట్టిండు. కొట్టగానే ఊరుకున్నా. మళ్ళీ 21 రోజు మేము డెలివరీ అయిన పేపర్స్ తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకున్నాడు. తీసుకొని పైసలు పెట్టుకున్నాడు ఆఫీస్లో. ఇంతవరకు నేను అడిగితే నీకెందుకు అని మాట్లాడతాడు. నాకు ఇంకో ఆముంది, నేను ఆమెను చూసుకుంటా, మీరు వెళ్ళిపోర్రి అని లెటర్ రాపిచ్చిండు. మా మమ్మీ డాడీ వాళ్ళ పైన లెటర్ రాపించిండు, జుట్టుబట్టి రాపించిండు. నేను ఆయన బాధ భరించలేక నేను రాసిన మా అమ్మయ్య పేరు మీద లెటరు. ఆయన రాపిస్తేనే నేను రాసిన. నాకు ఇంట్లో మా మమ్మీ వాళ్ళు 40 తులాల బంగారం పెట్టిరు, కిలో వెండి పెట్టిరు, 10 లక్షలు ఇంట్లోకి ఇచ్చారు. ఇంకా అదే నాకు అద్దెకర భూమి కాక ఇంకా ఉన్న భూమి మొత్తం గుంజుకరని బాగా వేధిస్తాడు, కొడతాడు. మా అత్త 9 months ప్రెగ్నెన్సీ టైంలో నేను మా ఇంటికి వెళ్ళిన. నా కొడుకు దగ్గర నువ్వు లేవు కాబట్టి వేరే దాని దగ్గరికి పోవడానికి ఆప్షన్ ఉంటుంది, నువ్వు లేవు కదా మాకు సంబంధం లేదంట. 5 months ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు గుట్టకోవాలంట రా అంటే నన్ను తీసుకోక వాళ్ళ వదిన తీసుకోపోతాడు. ఏమైనా ప్రశాంత్ రెడ్డి బాగా ఇన్వాల్వ్ అవుతాడు. నాకు మా అన్న పోలీసు, మా బావ లాయర్, ఎవరు ఏం బీకర్ మమ్మల్ని అని మాట్లాడతాడు. విష్ణువర్ధన్ రెడ్డి 4 years అవుతుంది. 3 years మా మమ్మీ వాళ్ళ ఇంటికానే 1 year ఇక్కడే ఉన్నాం. ఒక్క పాప పుట్టినందుకు వాళ్ళ ఇంటి ఎక్కువ ఘోరంగా లొల్లి పెడుతున్నారు, కొడుతున్నారు. 10 లక్షలు ఇచ్చారు. ఇంకా భూమి మొత్తం కావాలి అని మాట్లాడుతారు. నన్ను కొట్టినా తిట్టినా నేను ఇక్కడే ఉంటా. వాడు సచ్చింది అనుకుంటా నేను ఇదే ఇంట్లో సంసారం చేసుకుంటాను. వాడు నేను వస్తే సస్తాను మాట్లాడుతున్నాను. సస్తే నా బిడ్డతో కలబోటు చేపిస్తాను. నేను ఉండవరు పోసి ఇదే రూమ్లో నేను సంసారం చేసుకుంటాను. నాకు చేతనైన రోజులు నేను డ్యూటీ చేస్తాను. నాకు చేతనైన రోజు 4 ఇల్లులు పోయి అడుక్కొని చేసుకుంటాను. నా పిల్లల్ని ఇదే ఇంట్లోనే చదివించుకుంటే ఇదే ఇంట్లోనే పెళ్లి చేయించుకుంటాను. వాడు సస్తా అంటున్నా సావని సచిన కిందనే నేను ఈ ఇంట్లో ఉండి సంసారం చేసుకుంటాను. పోలీసులకు ఇచ్చినాను. మహిళా మండలి కొట్టిన దెబ్బలు చూపించినాను. వాళ్ళు రావట్లేదు కదా, కేసు పెట్టుకుంటే నేను కేసు పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో పోలీస్ లాయర్ ఉన్నారు. 1 year వరకు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇప్పిస్తారు. తర్వాత మళ్ళీ ఇవ్వనివ్వరు. లాయర్ ఆయన్ని పోలీస్ ఆయనే కాబట్టి అన్నీ చేస్తారు. వీళ్ళకి అసలు పని వచ్చు. మంత్రి వెంకటరెడ్డి ఉన్నారు కదా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర కూడా వెళ్ళినా. అయితే పోలీసులు చెప్పింది పిలిపించండి అమ్మాయి ఉంది అని చెప్పినా కూడా వీళ్ళు మంత్రిని కూడా లెక్క పెట్టకుండా ఉన్నారు. మా యారాల వాళ్ళ బాబాయ్ సంజీవ్ రెడ్డి ఆయనే చేస్తున్నారు. మొత్తం నా జీవితాన్ని ఖరాబ్ చేస్తున్నాడు ఆయనే. రేపు ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు. మరి నేను వదులుకుంటే వాళ్ళ బిడ్డను కూడా ఇస్తాను సిద్ధంగా